నియోజకవర్గంలోని టీడీపీలో మంటలు చల్లారలేదా? ఇటీవల ఒక నేత రాజీనామా చేసింది అందుకేనా? మరికొందరు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ నేతలు కేడర్ అంతా ఒకే బాట ఒకే మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. ప్రతి సందర్భంలోనూ ఆయన్ను టార్గెట్ చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. పార్టీకి నిత్యం వెన్నట్టు ఉండే ద్వితీయ శ్రేణి టీడీపీ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు పెత్తనం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. దయాసాగర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అలాగే నందవరంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మిగనూరులో మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు బివి జయనాగేశ్వరరెడ్డికి టీడీపీ క్యాడర్ బ్రహ్మరథం పట్టింది. కానీ క్రమంగా టీడీపీ క్రియాశీల నేతలకు బివి జయనాగేశ్వరరెడ్డికి గ్యాప్ పెరుగుతోంది. దీనికి కారణం సొంత పార్టీ వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమేనని చర్చించుకుంటున్నారు. గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతిని కూడా అసమ్మతి ముద్ర వేసి సస్పెండ్ చేయించారన్న ఆరోపణ ఉంది. అయితే ఎమ్మెల్యే కూడా తనను కొందరు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది చూడాలి.